లోతుగా వెళ్లిన కొద్దీ గాలి చల్లబడింది. అతని అడుగుల శబ్దం భయంకరంగా ప్రతిధ్వనించింది. చాలా సమయం అయినట్లు అనిపించిన తరువాత అతను కిందకు చేరాడు మరియు ఒక మసకబారిన భూగర్భ గదిలో ప్రవేశించాడు. కానీ అతని ఆసక్తి అతన్ని ముందుకు నడిపించింది. అతను చెట్టు చుట్టూ తిరిగి దాని క్రింద ఒక చిన్న రహస్యమైన తలుపు కనుగొన్నాడు. ఉత్కంఠతో తలుపు తెరిచి లోపల చిహ్నాలతో మధ్యలో ఒక పెద్ద రాతి స్తంభంతో నిండి ఉంది. ఆ స్తంభం మీద ఒక పాత దుమ్ముతో కప్పబడిన పుస్తకం ఉంది. లియో ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా తెరిచాడు. ఆశ్చర్యంగా పుటలు, రహస్య రాతలు మరియు వింత ప్రాణుల చిత్రాలతో ప్రతిధ్వనించింది. గుట్టు గదిలోకి ప్రవేశించే సాహసం చేసేదెవరు? లియో భయంతో నిలిచిపోయాడు. అతని గుండె బలంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతను టార్చ్ చుట్టూ వెలిగించాడు కానీ ఎవరినీ చూడలేకపోయాడు. ధైర్యం చేసి, నా పేరు లియో. నేను శాంతితో వచ్చాను అని సమాధి యొక్క రహస్యాలను కనుగొనటానికి ఎన్నుకోబడ్డావు. కానీ జాగ్రత్తగా ఉండు, ప్రతి విషయం కనిపించినట్లుగా ఉండదు అని గొంతు సమాధానం